ఇది నన్ను బయటికి పంపించాలనుకుంటుందా? ఎందుకబ్బా? అంటే ఏదో రాద్ధాంతం చేయబోతుందా ఏంటి? ఏంటమ్మా? రా సత్య, నీకోసం ఎదురు చూస్తున్నాను. కాస్త ఈ మందులు తీసుకురా నాన్నా. ఏమైందమ్మా? ఏం కాలేదు నాన్నా, నువ్వంత కంగారు పడాల్సిన పనేం లేదు. ఎప్పుడూ వాడుతున్న మందులే ఇప్పుడు అయిపోయాయి. కాస్త నలతగా ఉంది, అందుకే అడుగుతున్నాను. కొంచెం తెచ్చిపెట్టవా? ఏంటమ్మా, ఈ విషయం కూడా నన్ను రిక్వెస్ట్ చేయాలా? తీసుకొస్తానుండు. అలాగే. అమ్మయ్యా, వీడు వెళ్ళిపోయాడు. ఓ, బయటికి పంపించాలనుకున్నది వీణ్ణా? అయితే జరగబోయేది నేను కళ్ళారా చూడొచ్చన్నమాట. హలో హలో అన్నపూర్ణ. చెప్పండి మణిమగారు. ఎప్పుడూ లేంది మీరు మాకిలా ఫోన్ చేశారేంటి? జరగరాంది ఏదైనా జరిగిందా? జరగబోతోంది కాబట్టే ఫోన్ చేశాను అన్నపూర్ణ. మీరేం చెప్తున్నారో నాకర్థం కావట్లేదు. నీ చిరకాల వాంఛ అదే అన్నపూర్ణ, నువ్వెప్పుడూ కోరుకునేదే. మీ అమ్మాయి మంజుని నువ్వింటికి తీసుకెళ్లాలనుకుంటున్నావు కదా, వచ్చి తీసుకెళ్ళు. ఇప్పుడొస్తుంది. ఎలా వస్తుంది మణిమగారు? ఎన్నిసార్లు అడిగినా తను రాననే కదా చెప్పింది. ఇప్పుడొస్తుంది. ఎందుకంటే అప్పుడు మీరు తీసుకెళ్లాలనుకున్నారు, ఇప్పుడు తను రావాలనుకుంటోంది. అందుకే వస్తుంది. ఒకసారి వచ్చి మీరు అడగండి. సరే, మీరన్నట్టుగానే మేమొస్తాం. ఏంటి, మనమ్మ ఇంత ధైర్యంగా ఫోన్ చేసి వాళ్ళని రమ్మంటుంది? అంటే సత్య లేనప్పుడు మంజుని ఇంట్లో నుంచి పంపించేయాలని ప్లాన్ చేసిందా? సత్య డ్రైవింగ్లో ఉండి ఫోన్ ఎత్తడం లేదనుకుంటా. ఇప్పుడెలా? ఇంతకు ముందు మహిళా మండలి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వే చెప్పావు కదా, నా భర్త నా ఇష్టపూర్వకంగానే రెండో పెళ్లి చేసుకున్నాడు అని. ఆ రోజు నోటి మాటతో చెప్పావు, ఈ రోజు నీ చేతి రాతతో చెప్తే అందరికీ సంతోషమే. కానివ్వు, ఈ ఆలోచన ముందే ఉండాలి. మీ అమ్మ మీద ఒట్టేసి మరీ చెప్పావు కదా, ఆ మాటకు కూడా విలువలేదా? మనమ్మ గారు ఫైనల్గా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. దీనివల్ల మనమ్మ గారికి లాభం ఏంటి? ఒకవైపు తన కొడుకు కూడా బాధపడతాడని తెలుసు, ఇంకొక వైపు నేను బాధపడతానని తెలుసు. మా ఇద్దరిని విడదీస్తే ఒక అత్తగారిగా తనకేంటి లాభం? మనుషులకి పంతాలు ఈగోలు ఉండొచ్చు, కానీ అవి ఒకరి జీవితాన్ని నాశనం చేసేటట్టుగా ఉండకూడదు. నేను ఆ పేపర్ మీద సంతకం చేశానని సత్య గారికి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. ఒకవేళ నేనే కావాలని చేశానని నమ్మితే నేనేం చేయలేను. నేనే కావాలని చేశానని మనమ్మ గారు నమ్మిస్తే అప్పుడు నేనేమీ చేయలేను. దేవుడా, నన్ను గండం నుంచి నువ్వే గట్టెక్కించు. నేను మీ పేరు, మీరు నా పేరు టాటూ వేయించుకుందామని పిలిచాను. నాకు సత్య కావాలి డాక్టర్,
సత్యం మాత్రమే కావాలి, ఇంకేమీ వద్దు. నా పరిస్థితి ఇలా ఉంటే పాపం ఆ సిరి పరిస్థితి, తనకు గతం గుర్తుకొస్తే ఎవరు ఏంటి అని తెలిసిపోతే సిరి అప్పుడెలా రియాక్ట్ అవుతుంది? పాపం నిజమైన ప్రేమని నిజం కాని భర్త మీద చూపిస్తున్నా సిరి పరిస్థితి ఏంటి? ప్రేమ ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో తెలియదు, ఆ ప్రేమ ఎవరికి దక్కుతుందో తెలియదు. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరున్నా లేకపోయినా